అయోధ్యలో రామాలయ నిర్మాణం సందర్భంగా రామ మందిర ప్రారంభోత్సవానికి ఆ తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించేందుకు వీలుగా సామాజిక వంటశాలలు ఏర్పాటయ్యాయి. నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు ఏర్పాట్లను చేసినాయి. రామ్కీ రసోయ్ నుంచి లంగర్ వరకు వంటశాలను ఏర్పాటు చేసే అయోధ్యలోని ప్రతి వీధిలో ఇవి ఏర్పాటయ్యాయి. కిచిడి, ఆలూ పూరి, కది, చావల్ ఇట్లా ఆచార్ పాపడ్లని భక్తులకు అందించబోతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండడంతో వేడి టీని కూడా భక్తులకు ఇస్తారు. బాబా హర్జీత్ సింగ్ రసూల్పూర్ నేతృత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూప్ శుక్రవారం అయోధ్య చేరుకుంది. చార్ధామ్ మఠ్లో వాళ్ళు 2 నెలల పాటు లంగర్ని ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించబోతున్నారు. పట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్ట్ రోజుకి 10,000 మందికి ఆహారాన్ని అందించేలా రామ్కీ రసోయ్ వంటగదిని సిద్ధం చేసింది. ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాటు చేసింది. రోజుకి 5,000 మందికి ఆహారాన్ని అందించబోతోంది. ఈ నెల 22న ప్రతిష్ఠించేటువంటి బాలరాముడి విగ్రహ ప్రత్యేకతల్లో నారాయణ రూపాలను ఉంచారు. అందులో కుడి చేయి వైపు మత్స్య, కూర్మ, నరసింహ, వామనుడు, హనుమంతుడి విగ్రహాలు, ఎడంవైపు పరశురాముడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి, గరుడ విగ్రహాలు ఉన్నాయి. రామ్లల్లా కాలు కింద కమలం ఉండగా పైన స్వస్తిక్, ఓం, చక్రం, గద, సూర్యుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహం మొత్తం 200 కిలోల బరువు ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు.